అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 65 విందాం. స్వామీజీ గారి కల్లోక పరమేశ్వరుడు వాక్కు రూపంలో వచ్చి శ్రావ్య కడుపులోని బిడ్డ తన పర్యవేక్షణలో ఆ ఇంద్రదేవుని సమక్షంలో క్షేమంగానే ఉందని, మీరిద్దరూ మీ శక్తులు తెలుసుకుని ఆ కార్యం పూర్తి చేయగానే మీ బిడ్డ మీకు తిరిగి క్షేమంగా లభిస్తుందని, ఒకవేళ ఈసారి కూడా కార్యం ఆగిపోతే ఈ ఊరి శాపం ప్రకారం మీరు కూడా మీ బిడ్డను కోల్పోతారని, దాన్నెవ్వరూ మార్చలేరని ఆ విషయం మీకు తెలియజేయమని ఆ మహాదేవుడు చెప్పారంట. అది వినగానే నేను నమ్మలేక కాస్త సంకోచిస్తున్నానని స్వామీజీ గారు అర్థం చేసుకుని, ఆ దేవుడు తన స్వార్థం కోసం తన భక్తుల్ని కష్టపెట్టేవాడు కాదని, నిజంగా శ్రావ్య బిడ్డను ఆ పరమేశ్వరుడే రక్షిస్తున్నాడని చెప్పారు అన్నారు సుశీల గారు. దాంతో శ్రావ్య ఆనందంగా ఆవిడ చేతులు పట్టుకుని ఊపేస్తూ, ఏంటత్తయ్య మీరనేది? మా మా బిడ్డ బ్రతికే ఉన్నాడా అని అడిగింది ఆనంద బాష్పాలు కారుస్తూ. సుశీల్ గారు కూడా ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అవును శ్రావ్య, స్వామీజీ గారు చెప్పారంటే నా మనోడు ఖచ్చితంగా బ్రతికే ఉంటాడన్నారు. హర్ష కూడా ఉద్వేగానికి లోనవుతూ, మా నువ్వు చెప్పేది నిజమేనా? మా బిడ్డ నిజంగానే బ్రతికే ఉన్నాడా అని అడిగాడు హర్ష. సుశీల్ గారు హర్ష తలనిమురుతూ, అవును కన్నయ్య అన్నారు. దానితో హర్ష ఆనందంగా, మా అదే కాని నిజమైతే ఇప్పుడు చెప్తున్నాను మా, ఇప్పటి వరకు నువ్వు చెప్పేవి నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్న నాకు నువ్వు మా బిడ్డ గురించి చెప్తుంటే నమ్మాలనిపిస్తోంది. కాబట్టి మా బిడ్డను తిరిగి పొందటానికైనా సరే మేము నువ్వు చెప్పే మహాకార్యమే కాదు, ఇంక ఏది చెప్పినా చేస్తాం. ఏమంటావు బంగారం అంటూ శ్రావ్య వైపు చూడగా శ్రావ్య అలా కన్నీరు కారుస్తూ నిలువుగా తలూపింది. దాంతో సుశీల గారు, ఇప్పుడు మీరు మీ బిడ్డ కోసం చేస్తామంటున్నారు కానీ ఒక్కసారి మీకు మీ గత జన్మ గుర్తొస్తే అప్పుడు మీరే నమ్ముతారు అన్నారు చిరునవ్వు చిందిస్తూ. దాంతో శ్రావ్య కాస్త సర్దుకుని, అత్తయ్య నాకు ఒక డౌట్, మధ్యలో మీరు పౌర్ణమి రోజు నాకేదో జరిగిందని అన్నారు కదా, ఆ రోజు అసలు ఏం జరిగింది నాకు అని అడిగింది శ్రావ్య. బంగారం అది నీకు నేను తర్వాత చెప్తానులే కానీ నువ్వాగు అంటూ సుశీల గారితో, మా నువ్వేదో అంటున్నావేంటి? మాకు గతం గుర్తొస్తుందా? కానీ ఎలా అని అడిగాడు హర్ష. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది దానికోసమే కన్నయ్య. ఈ ఊరి గుడిలో మీ గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయని, అవి ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని చదివితే అప్పుడు మీకు మీ గత జన్మ గుర్తొచ్చే అవకాశం ఉందని స్వామీజీ గారు చెప్పారు. అలానే అదే గ్రంథంలో శ్రావ్యకు పౌర్ణమి నాడు ఎందుకలా జరిగిందో, ఇకపై అలా జరగకుండా ఏం చేయాలో అనేది కూడా తెలుస్తుందని చెప్పారు. దాని హర్ష ఏదో మాట్లాడబోతుంటే శ్రావ్య, అరే పౌర్ణమి పౌర్ణమి అంటున్నారు, అసలు ఆ పౌర్ణమి నాడు నాకు ఏం జరిగిందో చెప్తారా లేదా మీరు అని అడిగింది శ్రావ్య. దాంతో హర్ష, బంగారం నీ క్యూరియాసిటీ కాసేపు తట్టుకోవే బాబు, ముందు మాని పూర్తిగా మాట్లాడినివ్వు, నీకు నేను చెప్తానంటున్నాగా, కాసేపు ఆ నోటికి జిప్ వేసి సైలెంట్గా ఉండు నువ్వు అని హర్ష అనడంతో శ్రావ్య నోటికి జిప్ వేసి తాళం వేసినట్టుగా యాక్ట్ చేస్తూ గప్చుప్గా అయిపోయింది. ఇప్పుడు చెప్పుమా, అంటే మేము ఆ గుడికి వెళ్ళిన గ్రంథాలు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని చదివితే మాకు గతం గుర్తొస్తుందంటావా అని అడిగాడు హర్ష. నేనైతే స్వామీజీ గారిని పూర్తిగా నమ్ముతున్నాను కన్నయ్య, అలాగే నువ్వు నన్ను నమ్మి నేను చెప్పిన పని చేయి, అంతా మంచి జరుగుతుందన్నారు సుశీల గారు. దాంతో హర్ష ఆవిడ చేతులు పట్టుకుంటూ, అందుకేగామా నీ మీద నమ్మకంతో, నా బిడ్డ మీద ప్రేమతో నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేకపోయినా చేస్తానంటున్నాను. ఇప్పుడు చెప్పుమా మేమేం చేయాలి అని అడిగాడు హర్ష. శ్రావ్య మాట్లాడకుండా అంటుంటే హర్ష ఆమె తంటాలను చూసి వస్తున్న నవ్వును ఆపుకుంటూ, ఏ మెంటల్ మళ్ళీ ఏమైందే నీకు, మూగదానిలా అంటున్నావు, మాటలొచ్చుగా నీకు, మాట్లాడు అన్నాడు హర్ష. దాంతో శ్రావ్య హర్ష వైపు చూసి, మీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అన్నట్టుగా సైగ చేసి సుశీల గారితో, అత్తయ్య ముందు మీరు చెప్పాల్సింది మేమేం చేయాలనేది కాదు, అసలు మేము చేయాల్సిన మహాకార్యం ఏంటి, అది ఎందుకు చేయాలి, అది మేమే ఎందుకు చేయాలనేది అది చెప్పండి ఫస్ట్ అని అడిగింది శ్రావ్య. శ్రావ్య మాటలు విన్న హర్ష, పర్లేదు బంగారం, అప్పుడప్పుడు నీ బ్రెయిన్ కూడా భలే షార్ప్గా పనిచేస్తుంది అన్నాడు వెటకారంగా. శ్రావ్య హర్షను పట్టించుకోకుండా సుశీల గారితో, మీరు చెప్పండి అత్తయ్య అంది. సుశీల గారు కొంచెం బాధగా, ఈ మహాకార్యం చేయడానికి చాలా పెద్ద కారణమే ఉంది శ్రావ్య, అది మామూలు కారణం కాదు, ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిల్చిన కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే శ్రావ్య హర్ష ఇద్దరూ కూడా సడన్గా ఏమైందోనని కంగారుగా ఆమెను పట్టుకుని, మా ఏమైంది మా, ఎందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అడిగాడు ఆమె కన్నీళ్ళను తుడుస్తూ హర్ష. విజయ్ గారు కూడా ఎమోషన్ అవుతూనే, సుశీల కంట్రోల్ యువర్ సెల్ఫ్, జరిగిపోయిన దాన్ని తలుచుకుని బాధపడకు,
నిన్ను కంట్రోల్ చేసుకుని ముందు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, మనకెంతో టైం లేదు అన్నారు విజయ్ గారు. హర్ష కూడా అసలు ఏమైందిమా, నువ్వెందుకింత ఎమోషన్ అవుతున్నావు అని అడిగాడు. సుశీల గారు బాధగా తన కడుపుపై చేయి వేసుకుంటూ, ఎందుకంటే ఆ కడుపు కోతకు గురైన తల్లుల్లో నేను ఒకదాన్ని కాబట్టి. నేనే కాక మా అత్తయ్య గారు, నా ఇద్దరు తోటికోడళ్ళు కూడా ఆ కడుపు కోతకు గురయ్యారు కాబట్టి అన్నారు సుశీల గారు. దానితో హర్షశ్రావ్యులకి ఏం అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. సుశీల గారు చెప్పడం కొనసాగిస్తూ, ఈ ఊరికి ఒక శాపం ఉంది కన్నయ్య. అదేంటంటే ఈ ఊరితో పాటు ఒకప్పుడు ఒకే ఊరిగా కలిసిన ఈ చుట్టుపక్కల 40 గ్రామాల్లోని ఎవరికైనా సరే తమ మొదటి సంతానంగా మగ శిశువు జన్మిస్తే ఆ బిడ్డ కడుపులో ఉండగానో లేదంటే పుట్టిన నెలలోపుగానో చనిపోతాడు అన్నారు చీరబోయిన గొంతుతో. దానితో శ్రావ్య కూడా అనుకోకుండా తన చేయి కడుపుపై వేసుకుని వారి వైపు చూసింది. హర్షకు నేను అఘోర చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మీరు ఈ భూమి మీదకి తిరిగి రావడానికి చేసిన ఆలస్యంలో ఎంతోమంది తల్లులు కడుపుకోతకు గురయ్యారని అతను చెప్పిన మాటలు. అది గుర్తొచ్చిన హర్ష ఫుల్ షాక్గా, ఏంటి మా నువ్వనేది అన్నాడు. నేను మీ చిన్నమ్మ మీకేం చెప్పలేదు, కానీ ప్రణయ్ కన్నా ముందు నాకు ఒక బిడ్డ పురుట్లో ఉండగానే చనిపోగా మీ చిన్నమ్మకి వినోద్ కన్నా ముందు పుట్టిన బిడ్డ పుట్టిన తర్వాత రోజే చనిపోయాడు. ఈ శాపమేంటో మనకి చుట్టుపక్కల ఊర్లకి ఎందుకు తగిలిందో మాకైతే తెలియదు, కానీ తరతరాలుగా మాత్రం ఇలానే జరుగుతూ వస్తోందంట. చాలామంది ఊర్లో ఉండడం వల్ల ఇలా జరుగుతుందని విదేశాలకి వేరే ఊర్లకు వెళ్ళిపోయినా కూడా ఈ ఊరి శాపం ఈ ఊరి వాళ్లను అక్కడ కూడా వదలలేదంట. అదే కానీ సాధ్యమై ఉంటే అందరూ ఎప్పుడో ఈ ఊరిని ఖాళీ చేసేసి తమ బిడ్డలను కాపాడుకునేవారు. కానీ అది సాధ్యమవుకే చాలామంది ఊరి మీద ఉన్న మమకారంతో ఇక్కడే ఉండిపోయారు. మా, నువ్వు చెప్పేది అసలు మామూలు విషయం కాదు. ఇదే కానీ బయటకు తెలిస్తే ఒక సెన్సేషన్ న్యూసే క్రియేట్ అవుతుంది. అలాంటిది ఈ ఊరి గురించి ఎవరికి తెలియకపోవడం ఏంటి అని అడిగాడు హర్ష. నువ్వనేది కూడా నిజమే కన్నయ్య, కానీ శాపం గురించి ఈ ఊరి వాళ్ళు ఎవరు బయటకు చెప్పరు. అలా చెప్తే వారికి ఏదో ఒక పెద్ద ఆపద సంభవిస్తుందని ఈ ఊరివారి నమ్మకం. అందుకే ఎవ్వరూ కూడా ఈ విషయం నోరు విప్పి బయట వారికి చెప్పే ధైర్యం చేయరు. అలాగే ఈ ఊరికొచ్చే కోడళ్ళు, ఈ ఊరి నుంచి బయటకు వెళ్లే మహాలక్ష్ములు కూడా ఎవ్వరూ ఈ విషయాలను తమ కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. అంటే అత్తయ్య, ఇప్పుడు ఈ ఊరి శాపం పోగొట్టడానికే మేము ఈ మహాకార్యం చేయాల్సి ఉందా అని అడిగింది శ్రావ్య. అవును శ్రావ్య, ఈ ఊరి శాపం పోవాలంటే మీరు మీ గత జన్మ తెలుసుకుని ఆ స్మృతులు మీకు పూర్తిగా గుర్తొచ్చాక మీకున్న శక్తులతో మీరు ఆ మహాకార్యం చేస్తే అప్పుడే ఈ ఊరి శాపం పూర్తిగా తొలగిపోతుందన్నారు సుశీల గారు. సుశీల గారి శక్తులు అన్నప్పుడే శ్రావ్యకు హర్ష బర్త్డే రోజున తన నుంచి పూలు రావడం గుర్తొచ్చి, ఆ రోజు ఆ పూలు నాలో నుండి వచ్చాయా లేక మేనేజర్ ఏర్పాటు చేస్తుంటాడా అనుకుంటూ, ఇంత ఆలోచించడం ఎందుకు, ఆ మేనేజర్కి కాల్ చేసి అడిగితే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా, కానీ అతను గుర్తుంటుందా లేదా? ఎందుకు గుర్తుండదులే, ఎంతైనది మా ఆయన హోటలే కదా, ఆయన కోసం డెకరేట్ చేసినప్పుడు ఆ మాత్రం గుర్తుండకుండా ఉంటుందా ఏంటి అనుకుని నేను ఈ విషయం కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఈయనకు మాత్రం చెప్పకూడదు, లేదంటే అది నా శక్తి కాదు, ఆ మేనేజర్ చేసిన పని అని తెలిస్తే నన్ను ఒక ఆట ఆడేసుకుంటారనుకుంటూ శ్రావ్య ఆలోచిస్తోంది. ఇంతలో హర్ష, మా, శ్రావ్య అడిగినట్టుగా మేమే ఎందుకు మహాకార్యం చేయాలి? మేం కాకపోతే మా తర్వాత మన వంశంలోనే ఎవరో ఒకరి చేసుండాల్సింది కదా, మేం మళ్ళీ పుట్టేంత వరకు ఎందుకు ఎదురు చూడడం? మా కోసం చూడడం వల్లనే కదా ఈ గ్యాప్లో ఎంతమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయి కడుపుకోతకు గురయ్యారు, మీతో సహా అన్నాడు కాస్త బాధగా. అది మీరే ఎందుకు చేయాలన్నది నాకు తెలియదు కన్నయ్య, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ మహాకార్యం ఖచ్చితంగా మీరే చేయాలి కాబట్టి ఆ శివయ్య మిమ్మల్ని మళ్ళీ పుట్టించాడు. ఇకపోతే ఆ గ్రంథం చదివితే తప్ప మనకి ఏ విషయాలు వివరంగా తెలియవు. స్వామీజీ గారు ఈరోజు మిమ్మల్ని సాయం సమయాన్న ఆ గుడికి తీసుకెళ్ళి మీకు అన్ని వివరంగా చెప్పి మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టి రమ్మన్నారు. తర్వాత ఆ శివయ్యే మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాడు. సరేనా కన్నయ్య అన్నారు సుశీల గారు. ఓకే మామ్, నువ్వు చెప్పినట్టుగానే చేస్తామని ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి ఏవో కేకలు వినబడ్డంతో విజయ్ గారు సుశీల గారు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. అది చూసిన శ్రావ్య, ఏంటత్తయ్య మీరు బయట అన్ని కేకలు వినపడుతుంటే ఎవరో ఏంటో చూడకుండా అలా నవ్వుకుంటున్నారు అని అడిగింది. మన స్వామీజీ గారు ఈ ఊరి పెద్ద పూజారి గారైన సిద్ధాంతి గారికి ఈ ఊరి శాపం పోగొట్టే కార్యసాధకులు రాబోతున్నారని, అలానే మీరెవరో ఏంటో అనేది గత జన్మలో మీరు తలపెట్టిన కార్యం మధ్యలోనే ఆగిపోయినందుకు మీరు మళ్ళీ పుట్టి ఆ మహాకార్యం చేయడానికి వచ్చారని చెప్పారంట. దానితో పూజారి గారు ఆ గుడికొచ్చే వారందరికీ వారు ఆ విషయం చెప్పగా అది పక్క ఊళ్ళకు కూడా పాకి ఇప్పుడు మీ ఇద్దరిని చూడడానికి అన్ని ఊర్ల నుంచి జనం వస్తున్నారని,
ఇందాకే మేము బయటకు వెళ్ళినప్పుడు ఈ ఊరి ప్రెసిడెంట్ గారు చెప్పారని అన్నారు విజయ్ గారు. దాంతో శ్రావ్య ఆలోచిస్తున్నట్టుగా, అంటే ఈ ఊరిలో మేము బిగ్ సెలబ్రిటీలం అన్నమాట. ఇప్పుడు మేము బయటకు వెళ్ళి పొలిటీషియన్ లెవెల్లో చెయ్యి ఊపి దండం పెట్టాలన్నమాట. అంతేనా అత్తయ్య అంది కన్ను కొడుతూ. దాంతో సుశీల గారు అల్లరి పిల్ల అంటూ మెటికలు విరిస్తే, హా, క్వీన్ ఎలిజబెత్ వచ్చిందని జనమంతా ఎగబడి వచ్చారంట రాణిగారు. అందుకే దయ్యంచి ఒకసారి బయటకు రండి మహారాణి గారు, అలా వెళ్ళి చెయ్యి ఊపేసి వచ్చేద్దాం అన్నాడు వెటకారంగా హర్ష. దాంతో శ్రావ్య మనసులో, ఈయనకి నోరు బాగా ఎక్కువైపోయింది. ఎవ్వరూ లేనప్పుడు నా పాత దాసుడైపోయి ఇప్పుడు ఇలా అందరూ ఉన్నప్పుడు మాత్రం నన్ను డైలాగ్స్తోనే తినేస్తున్నారు. చెప్తా మళ్ళీ ఏ మెరుగని అమాయకపు కుక్కపిల్లలా తోక ఊపుకుంటూ నా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు చెప్తా మీ పని అని మనసులో అనుకుంటూ హర్ష వెనక్కి వెళ్ళింది శ్రావ్య. వారితో పాటే సుశీల విజయ్ గారులు, ఆ గోలవిని కిందకొచ్చిన చాణక్య చరిత్రలు కూడా వెళ్లారు. అందరూ బయటకు వచ్చాక బయటున్న జనం వారిద్దరినీ చూసి ఎమోషన్ అవుతూ దండాలయ్యా దండాలమ్మా అంటూ దండం పెట్టారు. హర్ష శ్రావ్యలు కూడా అందరికీ దండం పెట్టారు. వారందరినీ చూసిన చరిత, వామ్మో ఏంటి జనం, స్టాలిన్ మూవీ క్లైమాక్స్లో చిరంజీవి కోసం వచ్చినట్టు ఇంతమంది జనం వచ్చారు. ఇది ఒక్క ఊరేనా లేక పక్క నుండి కూడా వచ్చారా అనుకుంటూ చూస్తోంది. ఆ జనంలో ఒక అతను, ఈ ఊరి శాపం పోగొట్టి ఇక ఏ తల్లి కడుపుకోత గురవకుండా కాపాడడానికి వచ్చిన ఆ దంపతులు ఎవరా అని చూడ్డానికి వచ్చామయ్యా. మిమ్మల్ని చూడ్డంతోనే మా జన్మ ధన్యమైపోయింది. కార్యసాధకులైన మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఆది దంపతులే మా కోసం దిగొచ్చినట్టుగా అనిపిస్తుందయ్యా అన్నాడు ఎమోషన్ అయిపోతూ. ఇంకొకరు, మీరు ఈ మహాకార్యం చేయడానికి మేమేం చేయాలన్నా చేద్దామయ్యా. ఎన్ని దుష్టశక్తులు ఈ కార్యం చెడగొట్టడానికి అడ్డొచ్చినా కూడా మా ఆత్మస్థైర్యమే గుండె ధైర్యంగా మేమంతా ఈ మహాకార్యానికి రక్షణగా నిలుస్తామయ్యా. అలానే మీరేం చెప్పినా కూడా చేయడానికి సదా మీ సేవలో సంసిద్ధంగా ఉంటామయ్యా అన్నాడు ఇంకొకతను. దాంతో చాణక్య మనసులో, ఈ మహాకార్యం ఇంతకుముందు నా వల్లనే ఆగిపోయినా ఈసారి మాత్రం దీనికి సంరక్షకుడిగా నేనే దగ్గరుండి ఏ ఆటంకం లేకుండా వీరిద్దరూ ఈ కార్యం పూర్తి చేసేలా చూస్తాను. అప్పుడే కదా ఏ 2 కోరికలతో నేను ఈ భూమి మీదకి వచ్చానో ఆ 2 నాకు దక్కేది అనుకుంటున్నాడు చాణక్య. అలా కొంతమంది మాట్లాడి హర్షవాళ్ళు కూడా వారితో మాట్లాడిన తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ జనంలోని ఒక అతను వేరే అతనితో, రే రంగడు, అయ్యగారోళ్ళ పక్కనున్న ఇంకో ఇద్దరు ఎవర్రా, చూడ్డానికి వచ్చాం రావణాసురుడు శూర్పణఖల్లా ఉన్నారు అన్నాడు అతను. ఇంకొకతను, రే అంజిగా తెలుసుకుని మాట్లాడరా, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలంట, నువ్వేమో వాళ్ళిద్దరిని అన్నాశల్యని చేసేసినావు అన్నాడు అతను. ఏమోరా, నువ్వు వాళ్ళు మొగుడు పెళ్ళాలని చెప్పినా కూడా నాకు మాత్రం వాళ్ళు అనానే పోల్చాలనిపిస్తుంది. అయినా వాళ్ళ ఫేస్ వాల్యూ అలాంటిది, నన్నేం చేయమంటావు చెప్పు అన్నాడు ఇంకొకతను. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, అయినా ఫేస్ వాల్యూ అంటే ఆ హర్షబాబు శ్రావ్యం వల్ల ఉండాలి. మనకెవరైనా చెప్పినారా వాళ్లే మన కోసం వచ్చిన వాళ్ళని? అయినా కూడా వాళ్ళని చూడగానే చేతులెత్తి మొక్కేయలేదు మనం అన్నాడు రంగడు. అది నిజమేరా రంగడు అనుకుంటూ అలా మాట్లాడుకుంటూ అంజువాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ వినోద్ శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. కిచెన్లో పనిచేసుకుంటున్న శ్వేత మదర్ అనిత గారు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వినోద్ని చూసి సంతోషంగా, అల్లుడు గారు మీరా, రండి రండి అంటూ వినోద్ని లోపలికి ఆహ్వానించారు. వినోద్ కొంచెం ఇబ్బందిగానే లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ, ఆంటీ శ్వేతగారేరి అని అడిగాడు. దాంతో అనిత గారు, శ్వేతగారేంటి బాబు, తను మీకు కాబోయే భార్య కదా, శ్వేతని పిలవండి చాలు. అలానే నన్ను ఆంటీ అని కాకుండా అత్తయ్య అని పిలవండి బాబు, ముందు కూర్చోండి బాబు అన్నారు. వినోద్ మొహమాటంగా, పర్లేదాంటీ, ముందు శ్వేత అంటుంటే, హా శ్వేత కోసం అడిగారు కదా, తను ప్రెజెంట్ ఇంట్లో లేదు బాబు, ఇప్పుడే మీరు వచ్చే ముందే మా ఊర్లో ఏదో పనుండి వెళ్ళింది, మీరు వచ్చే ముందే తను ఫోన్ చేసి ఉండాల్సింది బాబు అన్నారు అనిత గారు. ఓ అవునా, తనతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాల్సి ఉండి తనతో డైరెక్ట్గా చెప్పాలని ఇలా చెప్పపెట్టకుండా వచ్చేసానా ఆంటీ? అవును, తను ఊరు నుండి ఎప్పుడు వస్తుందా ఆంటీ అని అడిగాడు వినోద్. అది మా ఊరు వెళ్ళిందంటే అక్కడ ఎన్ని రోజులు ఉంటుందన్న దానికి కూడా తెలియదు బాబు, ఇక మాకెలా తెలుస్తుంది? పోనీ మీరే దానికి ఫోన్ చేసి కనుక్కోండి బాబు అన్నారు అనిత గారు. సరే ఆంటీ, ఇక నేను వెళ్తాను అంటూ లేచి బయటకు వెళ్ళిపోయి కారెక్కి ఆఫీస్కి వెళ్తూ, అబ్బా ఈ శ్వేత గారు ఇప్పుడే ఊరెళ్ళాలా నా చావుకి, ఇది తనతో డైరెక్ట్గా మాట్లాడాల్సిన విషయం అని తన్ని కలిసి చెబుదామంటే ఊరు వెళ్ళిపోయారు ఈ శ్వేత గారు. తనకి డైరెక్ట్గా చెప్పాలని తను వచ్చేంత వరకు లేట్ చేస్తే ఆ అమ్మాయి నా మీద ఇంకా ఎక్కువ హోప్స్ పెంచుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడే కాల్ చేసి ఆ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పేద్దాం అనుకుని శ్వేతకు కాల్ చేశాడు.
కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ రావడంతో అబ్బా ఇప్పుడు ఈ ఫోన్ కూడా కలవడం లేదు. సర్లే ఈవినింగ్ కాల్ చేసి చెప్దాం అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ జనంతో మాట్లాడిన తర్వాత హర్ష శ్రావ్య తన రూమ్కి వెళ్ళిపోయారు. శ్రావ్య హర్ష గడియ పెట్టడం చూసి, డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఈరోజు నేను మీరు అడిగేవేమి ఇవ్వను. ఎందుకంటే మీరు కూడా అందరి మొగుళ్ళానే బయట అందరి ముందు పెళ్ళాలపై పంచులు వేస్తూ లోపల మాత్రం మీ అవసరానికి మేమే మీ లోకమన్నట్టుగా ప్రవర్తిస్తారు అంటూ కోపంగా ముందుకు వెళ్ళి గడియ తీయబోతుంటే హర్ష కుదుటను శ్రావ్యం లిఫ్ట్ చేసి మంచం మీదకు నిదానంగా దించి ఆమె నడుం దగ్గర చీరను జరిపి ఆమె పొట్టలో తన ముఖాన్ని దాచుకుంటూ ఒక చేతితో ఆమె కడుపుని నిమురుతూ అలానే ఉండిపోయాడు. అతని భావోద్వేగాన్ని అర్థం చేసుకున్న శ్రావ్య హర్ష తల నిమురుతూ, ఏమైంది హస్బెండ్ గారు, తమ బేబీ బ్రతికే ఉందని ఎమోషన్ అవుతున్నారా? ఏది ఒకసారి మీ ఫేస్ నాకు చూపించండి, ఆ క్యూట్ ఫేస్ నాకు చూడాలనుంది అంది చిన్నగా నవ్వుతూ. దాంతో హర్ష చిరుకోపంగా ఆమె పొట్టపై చిన్నగా కొరుకుతూ, రాక్షసి, ఇలాంటి టైంలో కూడా నీ తింగర మాటలు ఆపవే అన్నాడు ఆమె పొత్తు కడుపుపైన చిరుముద్దులిస్తూ. దాంతో శ్రావ్య కళ్ళు మూసుకుని కొంచెం చిన్నగా, హలో హబ్బీ గారు, తమరికి ఛాన్స్ దొరికింది కదా అని ఇలా కిస్లిస్తే నా పరిస్థితి ఏంటి? అసలే అది నా వీక్ పాయింట్ కూడా అంది హర్ష జుట్టులోకి వేళ్ళని పోనిస్తూ. నేను కిస్ చేసేది నిన్ను కాదు బంగారం, నా బేబీని అన్నాడు చిన్నగా నవ్వుతూ హర్ష. తమ బేబీ ప్రెజెంట్ నా బొజ్జలో లేదు భర్తగారు అంది శ్రావ్య. మన బేబీ లేదు కానీ తన ప్రాణం నీలోనే ఉంది బంగారం. మా చెప్పింది కదా వాడు నీలోనే ఊపిరి పోసుకుంటున్నాడని. అంటే దాని అర్థం వాడు ఆ శివుడి దగ్గరే ఉన్నా వాడి జీవం మాత్రం నీలోనే ఉండి ఒక తల్లి గర్భంలో ఉండి ఆ బేబీ పొందే ఫుడ్ కానీ ఏదైనా సరే అది నీలో నుండే వాడికి చేరుతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే వాడు ఫిజికల్గా నీలో లేకపోయినా ఒక తల్లి గర్భంలో బేబీ ఎలా పెరుగుతుందో అలానే అక్కడ కూడా వాడు పెరుగుతున్నాడు. ఆ మాటలు విని శ్రావ్య, నేను తినే ఫుడ్ వాడికి చేరుతుందంటే యాజ్ ఎ ప్రెగ్నెంట్ లేడీగా నేను కూడా జాగ్రత్తగా ఉంటూ మెడిసిన్ కూడా వాడాలన్నమాట అంది శ్రావ్య. మెడిసిన్స్ అవేమీ అవసరం లేదు బంగారం, ఎందుకంటే వాడికి నీ ఫుడ్తో పాటు ఆ శివయ్య ఆశీర్వాదం కూడా లభిస్తుంది. సో నువ్వు ఈ మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. వాడినైనా మెడిసిన్ బేబీలా కాకుండా నార్మల్ బేబీలా పుట్టనిద్దాం. నో వన్ థింగ్, ఇంతకుముందు అంటే ఓల్డెన్ డేస్లో కూడా ఇలా మెడిసిన్స్ వాడకుండానే తల్లులు తమ బేబీస్ని ఎంతో హెల్తీగా కనేవారంట అన్నాడు హర్ష. అది నిజమే అని. అవును, మీరు మన బేబీకి కిస్లు ఇచ్చేస్తున్నారు, మరి నేనెలా నా బేబీకి కిస్ ఇవ్వాలి అని అడిగింది బొంగుమూతి పెట్టుకుని. దానికి హర్ష నవ్వుతూ శ్రావ్య పైకి వెళ్ళి ఒక్క క్షణం ఆమె లిప్స్ని తన లిప్స్తో టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చి ఆమె పొత్తుగడిపై తన పెదాలను నిలిపి, ఇదిగో ఇలా అన్నాడు ఆమె పక్కన చేరి ఐపించేస్తూ. దాంతో శ్రావ్య హర్ష వైపు తిరిగి అతని రెండు బుగ్గలను పట్టుకుని లాగుతూ, మా ఆయనకి తెలివి ఎక్కువైపోయింది అంది అతని ఫోర్ హెడ్పై కిస్ చేస్తూ. నా పెళ్ళాంతిక్కకి సరితూగాలంటే ఆ మాత్రం తెలివి ఉండాలిగా బంగారం అన్నాడు హర్ష. దాంతో శ్రావ్య చిరుకోపంగా మూతి ముడవడంతో హర్ష ఆమె మీదకు బెండై, బంగారం, బేబీకి ఇంకో ముద్దిస్తావా లేక బేబీ నుండి కిస్ తీసుకుని నేను నీకు ఇవ్వనా అని అడిగాడు ఆమె మెడపై కిస్ చేస్తూ హర్ష. శ్రావ్య హర్ష మీసాలు పట్టుకుని మెలిపెడుతూ, నాకు వాడి బాబు కిస్ కావాలి హస్బెండ్ గారు అంది చిన్నగా నవ్వుకుంటూ పిడియంతో ముఖం పక్కకు తిప్పేసుకుని. హర్ష కూడా చిన్నగా నవ్వుకుంటూ శ్రావ్య చెంపల్ని పట్టుకుని తన వైపు తిప్పుకుని, మరి వాడి బాబు కిసి నువ్వు తట్టుకోగలవా బంగారం అని అడిగాడు హస్కీగా. దానితో శ్రావ్య హర్ష షర్ట్ కాలర్ పట్టుకుని తన మీదకు లాక్కుని, ఇన్ని రోజులు భరిస్తూనే ఉన్నానుగా మహాశయ, అలవాటైపోయిందిలే అంది చిన్నగా నవ్వి కన్ను కొడుతూ. ముదిరిపోయావే నువ్వు అని అన్నాడు చెంపను కొరుకుతూ హర్ష. సహవాస దోషం భర్తగారు అంటూ తనే లేట్ తీసుకుని ఇద్దరు పెదాలను జత చేసింది శ్రావ్య. కాలం కరిగిపోతోంది, ఇద్దరికీ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. అయినా కూడా ఆ ముద్దులో ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తూ ఒకరి ప్రేమలో ఒకరు లీనమైపోతూ ఒక అరగంట తర్వాత ఒకరి నుంచి ఒకరు అతి కష్టంగా వేరుపడ్డారు. హర్ష శ్రావ్య గుండెలపై తలపెట్టుకుని ఆమెను గట్టిగా చుట్టుకుని కళ్ళు మూసుకొని తను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. శ్రావ్య కూడా అతి కష్టంగా తన ఎదభారాన్ని తగ్గించుకుని హర్ష పరిస్థితిని అర్థం చేసుకుని అతని తలనిమురుతూ, ఏమండి, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా అని అడిగింది శ్రావ్య. హర్ష అలానే కళ్ళు మూసుకుని, ఏంటో అడుగు బంగారం అన్నాడు. మొన్నటి వరకు నాకు బేబీ పుడితే ప్రాణగండమని మీరు దూరంగా ఉన్నారు కదా, కానీ ఇప్పుడు మన బేబీ బ్రతికే ఉందని తెలిసింది కదా, అలానే ఇప్పుడు తను నాలో లేదు కాబట్టి నాకు ప్రాణగండం లేనట్టే కదా. అప్పుడు మనం ఒక్కడవడంలో ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇంటిమేట్ అవుదామా అని అడిగింది శ్రావ్య. దాని హర్ష కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ,
నేను అదే ఆలోచిస్తున్నా బంగారం. కానీ మనకి ఏది పూర్తిగా తెలియకుండా వద్దు. అందుకే ఒకసారి స్వామీజీ గారిని అడిగి తెలుసుకుంటే బెటర్ అన్నాడు హర్ష. చిచి, ఇది కూడా స్వామీజీని అడుగుతారా? ఏం వద్దులే బాబు, అంతకన్నా మనం దూరంగా ఉండడమే బెటర్ అంది చిరుకోపంగా శ్రావ్య. అందులో తప్పేముంది బంగారం? ఇలాంటివన్నీ డైరెక్ట్గా లేడీ డాక్టర్స్నే అడిగేస్తారు చాలామంది. అలాగే ఫస్ట్ నైట్కి ముహూర్తాలు పెట్టేది ఎవరు? అలాంటి పంతుళ్లే కదా. అప్పుడు అందులో తప్పేముంది అన్నాడు హర్ష. తప్పేం లేదు, కానీ నేను ఒకటి చెప్తాను, కోప్పడరు కదా అని అడిగింది శ్రావ్య. నేను కోప్పడేంతలో ఏమడగబోతున్నావు బంగారం అన్నాడు హర్ష. అదేంటంటే, మనం చేయబోయేది మహాకార్యం కదా. సో అది మొదలయ్యి పూర్తయ్యేంత వరకు మనం పవిత్రంగా ఉందాం. అంటే ఇలా పైపైన పెట్టుకునే ముద్దులను కూడా రద్దు చేసేద్దాం భర్తగారు. ఏమంటారు అని అడిగింది కాస్త బెరుగ్గానే, హర్ష ఏమంటాడో ఏమోనన్న భయంతో. కానీ హర్ష ఏం మాట్లాడకపోవడంతో, ప్లీజ్ అండి, ఎలానో ఇప్పటి వరకు మనం ఇంటిమేట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అలానే ఈ టిఫిన్స్ను కూడా కట్ చేసేయండి ప్లీజ్ అని అడిగింది క్యూట్గా శ్రావ్య. దాంతో హర్ష ఆమెను గట్టిగా హక్ చేసుకుంటూ, నువ్వు నిజంగానే బంగారానివే బంగారం, అందుకే ఇంత గొప్పగా ఆలోచించగలిగావు. కానీ ఒక్కటే బాధ, ఇప్పటి వరకు ఆ టిఫిన్స్తో కడుపు నింపుకున్నాను, ఇప్పుడు అవి కూడా ఉండవు అన్నాడు సాడ్ ఫేస్ వేసుకుని హర్ష. శ్రావ్య హర్ష బుగ్గలు పట్టుకుని ఊపుతూ, అచ్చొచ్చో ఎంత క్యూట్గా పెట్టారో ఫేసు. సర్లే, ఈరోజు ఈవినింగ్ నుండి మనం ఆ మహాకార్యం పూర్తి చేసేంత వరకు మీకు నన్ను ఎన్నిసార్లు కిస్ చేయాలనిపించిందో కౌంట్ చేసుకోండి. అప్పుడు అన్నీ ఒకేసారి తీసేసుకుందరు కానీ అప్పుడు నేను కూడా మీకు అస్సలు అడ్డు చెప్పను అంది శ్రావ్య. బంగారం, తొందరపడి మాటిచ్చేయకు. నేను కానీ ఆ కిసులు కౌంట్ చేశానా, బుక్కులు అయిపోవాల్సిందే, పెన్నుల్లో ఇంకు కరిగిపోవాల్సిందే అన్నాడు హర్ష. వామ్మో, అది నిజమే. సర్లే, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, కానీ ముందు కిందకి రండి. ఆల్రెడీ లంచ్ టైం దాటిపోయింది, అందరూ మన కోసం చూస్తుంటారు. మనమేమో ఈ టైంలో డోర్ క్లోజ్ చేసుకుని కూర్చున్నామంటూ పైకి లేచి హర్షను కూడా లేపి ఇద్దరు ఫ్రెష్ అయ్యాక కిందకి వెళ్ళి లంచ్ చేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అందరూ రెడీ అయ్యి గుడికి బయలుదేరారు. మరక్కడ గుడి దగ్గర ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.